శ్రీకాకుళం బస్టాండ్ను పరిశీలించిన జనసేన ఎమ్మెల్సీ నాగబాబు. ప్రయాణికుల కోసం మౌలిక వసతులు మెరుగుపరచాలని డిమాండ్. శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ను జనసేన ఎమ్మెల్సీ నాగబాబు గురువారం పరిశీలించారు. వర్షాకాలంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తన దృష్టికి రావడంతో స్వయంగా పరిశీలనకు వచ్చానని ఆయన తెలిపారు. బస్టాండ్ ఆవరణలో ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్న నాగబాబు మున్సిపల్ అధికారులు, ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు. 20 ఏళ్లుగా మునక సమస్యతో ప్రయాణికులు తడిసి ముద్దవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన నాగబాబు, రోజూ సుమారు 60,000 మంది ప్రయాణించే ఈ బస్టాండ్ను ఇంటిగ్రేటెడ్ బస్ స్టాండ్గా అభివృద్ధి చేయాలని సూచించారు. ఇది ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది, ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని కల్పిస్తుందని పేర్కొన్నారు. స్త్రీ శక్తి పథకం అమలుతో బస్టాండ్లో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, దానికి అనుగుణంగా మౌలిక వసతులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. శ్రీకాకుళం బస్ స్టాండ్ ఈ ఇష్యూ దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి అపరిష్కృతంగా ఉంది. అంటే ఎక్కడ సొల్యూషన్ రావట్లేదు 20 ఏళ్ళ నుంచి. ఈ బస్ స్టాండ్కి సంబంధించిన విషయం నాకు 3 నెలల క్రితం ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత రీసెంట్గా కౌన్సిల్లో మాట్లాడే ముందు కూడా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని నారాయణ గారు అడిగితే ఆయన సొల్యూషన్ అయితే చెప్పారు. సరే ఇక డైరెక్ట్గా వచ్చి చూసి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటని చూసుకుని మాట్లాడారు. డిపో మేనేజర్ గారు మొత్తం శ్రీకాకుళం అర్బన్ చైర్మన్ గారు మిగతా కార్యకర్తలు అందరూ వచ్చారు. 20 సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్య పట్ల ఎలా చేయొచ్చు అనేది ఇది కొంచెం డీటెయిల్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని మేము నిర్ణయించుకున్నాం. ఇప్పుడు రోజుకి 60,000 మంది ప్రయాణికులు ప్రయాణించేటువంటి బస్ స్టాండ్, ఈ పెద్ద బస్ స్టాండ్ 60,000 మంది ప్రయాణించేటప్పుడు వర్షం వచ్చి ఒక 3 నెలల పాటు వాటర్ బాగా నిల్వ ఉండడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఎక్కడ గొయ్యుందో ఎక్కడ ఏముందో తెలియకుండా ఆ వాటర్ క్లాత్ ఏరియాలో నడిచేంత అనేది ఒక ప్రమాదకరమైన విషయం. అలాగే వాటర్ ఇంకా ఎక్కువైపోతే బస్ స్టాండ్ ఈ కాంప్లెక్స్లో కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదేంటంటే నేను అడిగినప్పుడు ఏంటంటే వాటరు తీసి బయటికి మెయిన్ డే అండ్ నైట్ దీంట్లో టెన్షన్ డ్రైన్లో కలుపుతామని వీళ్ళు ఆలోచిస్తున్నారు. అది ఒక సొల్యూషన్, అది టెంపరీ సొల్యూషన్. మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే యాక్చువల్గా బస్ స్టాండ్ తాలూకు ఇంటిగ్రేటెడ్ బస్ స్టాండ్ కనుక క్రియేట్ చేయగలిగితే బస్ స్టాండ్ ఈ లో లెవెల్ నుంచి కొంచెం హైట్ లేపితే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. వాటర్ నిలబడడం తగ్గుతుంది. అలాగే 25 ప్లాట్ఫామ్స్ ఉన్నది ఇంచుమించు 40 ప్లాట్ఫామ్స్తో డెవలప్ చేయొచ్చు. అలాగే అలా డెవలప్ అయిన తర్వాత ఈ ఏరియాని కొంచెం ఆర్టీసీ వారికి ఉపయోగపడేలాంటి కమర్షియల్గా కూడా ఇన్కమ్ జనరేటెడ్గా మార్చచ్చు. నేను కొంచెం డీటెయిల్స్ తీసుకుంటాను. నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్లో ఈ ప్రపోజల్ వారి ముందు పెడతాను. ఆర్టీసీ ఏదైతే మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఉన్నారో వారి ముందు పెడతాను. అలాగే దీన్ని కొంచెం పైకి తీసుకెళ్ళి అందరితో మాట్లాడి, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా బస్ స్టాండ్స్ అంటే ఒక లో లెవెల్లో పల్ల ప్రాంతాల్లో ఉన్న ఏరియాలో ఉన్న బస్ స్టాండ్స్ అన్నీ కూడా చాలా వరకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కానీ అన్నిటికన్నా హైయెస్ట్ సమస్య శ్రీకాకుళం బస్ స్టాండ్. సో ముందు దీన్ని సాల్వ్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మేము ఈ విషయాన్ని కొంచెం డీటెయిల్స్ తీసుకొని ఖచ్చితంగా దీన్ని కౌన్సిల్లో నేను ప్రస్తావించి ఒక కౌన్సిల్ మెంబర్గా నాకు ఎంతవరకు అవకాశం ఉన్నంతవరకు మీకు ప్రయత్నం చేస్తానని మీ అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అది నెంబర్ ఆఫ్ ప్రపోజల్స్ ఉన్నాయండి. పీపీటీలో కానీ
లేకపోతే డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ అనేది మెయిన్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీలో ఉంది. సో పీపీటీలా కూడా చేయాలని ఒక ప్రపోజల్ ఉంది. అయితే కొంచెం డీటెయిల్గా తీసుకొని నేను తీసుకెళ్ళాం. పీపీటీ కూడా అసలు మంచి ఐడియా, అది కూడా మేము ప్లాన్ చేసాం. గతంలో కూడా అనేక సార్లు విజిట్ చేశారు సార్, చాలా మంది చూశారు. ప్రతి సంవత్సరం కూడా వరదలు వస్తే ఇక్కడ ఉండలేని పరిస్థితి. డ్రైనేజ్ వాటర్ కూడా అవును, డ్రైనేజ్ తక్షణ పరిష్కారం అనేది సూచించారు సార్. అంటే టైం బౌండ్ ఏమైనా ఉందా? టైం బౌండ్ ఏంటంటే ఇక్కడ వాటర్ని ఒక లో లెవెల్ ఏరియా తీసుకుని క్యాచ్మెంట్ అని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి డే నైట్ జంక్షన్ ద్వారా డైరెక్ట్ నాగాళ్ళు పంపించడానికి ఒక ఐడియా ఉంది. అది టెంపరీ సొల్యూషన్ అని వాళ్ళే చెప్తున్నారు. మన నారాయణ గారు కూడా అదే మాట చెప్పారు. అయితే దానికంటే బెటర్ సొల్యూషన్ చేయగలిగే సొల్యూషన్ అంటే ఇంటిగ్రేటెడ్ బస్ స్టాండ్. అది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అయినా అది చేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇలా పెద్దవాళ్ళందరూ కూడా స్త్రీ శక్తి అని చెప్పి పెట్టి ఎక్కువ మంది మహిళలకు అవకాశం ఇచ్చారు ఫ్రీ బస్ ట్రావెల్. దానివల్ల ట్రాఫిక్ ఇంకా పెరిగిపోవడం వల్ల ఇబ్బందులు ఇంకా పెరుగుతున్నాయి. ముందు వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనికి ఇలాంటి బస్ స్టాండ్స్ కొంచెం బెటర్గా చేయగలిగితే ఏదైతే ఈ స్త్రీ శక్తి అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నారో అది కొంచెం సమర్థవంతంగా చేయడానికి ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. డెఫినెట్గా దీన్ని మేము కౌన్సిల్ దృష్టి తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ బస్ స్టాండ్ ఆధునీకరించడానికి ఎంతవరకు ప్రయత్నిస్తాం. మెయిన్గా నాకు ఇక్కడ వచ్చే శ్రీకాకుళం ఏరియాలో ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కోకూడదు. జిల్లా పాపంలో వస్తారు, రకరకాల ఎకనామికల్ ఆర్థికంగా పేదలు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఎవరు వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా ఉండేలాగా మేము ట్రై చేద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలకి జనసేన ఎలా వెళ్ళిపోతుంది? ఇప్పటికే పదవులు అవన్నీ ఇక్కడ నేను ఓన్లీ ఐఎమ్ కన్ఫైన్ టు బస్ స్టాండ్ ఇష్యూ అవన్నీ తర్వాత ఫస్ట్ ఫోకస్ అంటే ఇమీడియట్ ప్రాబ్లమ్ కూడా ఇచ్చేయాలి. నెక్స్ట్ రైనీ సీజన్ అయిపోయి నెక్స్ట్ రైనీ సీజన్ కన్నా ఒక సొల్యూషన్ ఐదర్ లిఫ్టింగ్ ద వాటర్ ఆర్ ఇంకేదైనా చేయడానికి ఆస్కారం ఉంది. దాని మీద దృష్టి పెడతాను. మళ్ళీ నేను ఇంకోసారి వచ్చినప్పుడు మిగతా విషయాలు మాట్లాడతాను. థ్యాంక్ యూ.